ప్రస్తుతం మనం జిల్లా కోర్టులో ఉన్నాము. ఈరోజు ఏదైతే జిల్లా కోర్టులో రావడానికి కారణం ఏమంటే మార్చి 14వ తేదీన 2023న జంట హత్యలు జరగడం కారణంలో ఈరోజు కోర్టులో నుంచి సంచలనమైన తీర్పు వెలువడింది. మన కాడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సార్తో అడిగి మాట్లాడదాం. సార్ ఏమేమి జరిగింది? 2023 మార్చి 14వ తేదీ కల్లూరు చింతలపూడి నగర్లో ఇద్దరిని హత్య చేయడం జరిగింది. ఒకరికి తీవ్రంగా గాయాలు చేయడం జరిగింది. దాంట్లో ముద్దాయిలు వచ్చేసి శ్రావణ్ కుమార్, వరప్రసాద్, కృష్ణవేణిగా గుర్తించి వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఈ శ్రావణ్ కుమారు, వరప్రసాద్, కృష్ణవేణి వచ్చేసి కల్లూరు. వాళ్ళ కొడుకు శ్రావణ్ కుమార్కు వనపర్తికి చెందిన వెంకటేశ్వర్లు, రామాదేవి వాళ్ళ కూతురు రుక్మిణికి పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి వచ్చేసి మార్చి 1వ తేదీ 2023లో జరిగింది. ఇది జరిగిన 14 రోజుల్లోనే ఈ ఘోరమైన సంఘటన జరిగింది. దీనికి కారణం ఏమంటే పెళ్ళైన తర్వాత శోభనం జరగలేదని రుక్మిణితో ఏవనుకు రుక్మిణి వాళ్ళ అమ్మ నాయనలు ఎందుకు ఇలా జరిగింది, ఇట్లా మా కూతురికి అన్యాయం చేసినారు, మగతనం లేకుండా పెళ్ళి ఎందుకు చేసినారు నాయన అని అడగడం జరిగింది. దాంట్లో అడగడం వల్ల వాళ్ళు మనసులో పెట్టుకున్నారు, అరే మమ్మల్ని మగతనం లేదంటారు కదా, ఇలా ఎట్లా చంపాలనే పథకం ప్రకారము 14వ తేదీ శ్రావణ్ కుమారు హైదరాబాద్ నుండి వనపర్తికి పోయి మా అమ్మ నాన్నలు పిలుస్తున్నారని చెప్పి వాళ్ళ అత్తను, వాళ్ళ మామను, వాళ్ళ భార్యను కర్నూలుకు 11:30కు తోలుకు రావడం జరిగింది. తోలుకొచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళినాక అత్త మామ వాళ్ళు రుక్మిణిని కింది రూమ్లోకి పోమని చెప్పారు. వాళ్ళ అత్త మామను వచ్చేసి పై రూమ్లోకి పోమని శ్రావణ్ కుమార్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన అందుకు చెప్పారు. దాని ప్రకారం వాళ్ళు మిద్ద మీద పోయి కూర్చున్నారు. శ్రావణ్ వాళ్ళ అత్త మామలు మిద్ద మీదకి పోయారు. వాళ్ళ భార్య వచ్చేసి కింది రూమ్లో కూర్చుంది. కూర్చున్న తర్వాత కొద్దిసేపటికి శబ్దం వినిపొచ్చింది, కేకలు వినపడాయి. కింద ఏదో కేకలు వినపడాయంట. వినపడితే ఏం జరిగింది, రామాదేవి వాళ్ళ భర్త వెంకటేశ్వర్లు కిందికి ఏదో శబ్దం వస్తుందని కిందికి రానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేయడంలో ఏమైందంటే కిందికి వస్తుంటే వీళ్ళు ముద్దాయిలు ఇద్దరు కలిసిపోయి రామాదేవిని విచక్షణారహితంగా క్రూరంగా 18 కత్తిపోట్లు పొడిచారు. ఆమెకు పొడిస్తే అక్కడెక్కడ చనిపోయింది ఆమె. ఆయన తప్పించుకొని వచ్చే క్రమంలో ఈ ముద్దాయిలు అతన్ని వెంకటేశ్వర అంటే వాళ్ళ మొదటి ముద్దాయి వాళ్ళ మామను విచక్షణారహితంగా పొడిచడానికి ప్రయత్నం చేసినారు. 8 పోట్లు పడాయి అతనికి కూడా. అయినప్పటికీ తప్పించుకొని బయటికి రాగలిగాడు. రావడం వలన బయట ఉన్నటువంటి ఇంటి పక్కల ఈ శబ్దము ఇంట్లో వాళ్ళు విన్నారు. ఈ శబ్దాలను కూడా బయట వాళ్ళు కూడా విన్నారు. ఇంటి పక్కల వాళ్ళు ఏదో శబ్దం వస్తుంది కదా ఇలా ఇంట్లో అని అందరూ వచ్చి గుమ్మికూడారు. గుమ్మికూడితే అతను రక్తపు గాయాలతో బయటకు వచ్చాడు. ఎవరు, వెంకటేశ్వర అతను. నాయన ఏం జరిగిందంటే ఇట్లా పని మా వియ్యంకుడు అంటే వరప్రసాద్ వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి మమ్మల్ని నా కూతురిని చంపేశారు, మా భార్యను చంపేశారు, నేను తప్పించుకొని బయటకు వచ్చినాను అని చెప్పాడు. ఎందుకు నాయన ఏమి ఇట్లా అంటే మేము మన పెళ్ళప్పుడు ఇద్దరికి మా కూతురుకు మొదటి ముద్దాయి శ్రావణ్ కుమార్కు శోభనం జరగలేదు అని అడిగినందుకు మనసులో పెట్టుకొని పిలిపించి ఇలా చేసినారు అని చెప్పారు. అప్పుడు పోలీసులు వచ్చి ఇంకేమడే అంబులెన్స్ తీసుకుపోయి ఆసుపత్రికి తీసి ఆయన బతకగలిగాడు. ఆ బతకడం వల్ల ఆయన కంప్లైంట్ చేయడం వలన అందరూ ఈ కేసు ముందుకు జరిగింది. అతను చనిపోయి ఉంటే ఈ కేసు ఉండేది కాదు, ఎందుకంటే ఎవరు లేరు ఇంకా వాళ్ళకు. అదే కాకుండా ఇంటి పక్కల వాళ్ళు ఎమ్మడే వచ్చి చూసి వాళ్ళు చూసినది ఉన్నట్లా కోర్టుకు వచ్చి కోర్టులో కూడా నిర్భయంగా ఇట్లా మేము చూసినాము, వాళ్ళిద్దరు పొడిచి కత్తులతో పట్టుకొని ఉండగా మేము చూసినాము అని ప్రత్యక్ష సాక్షులు చెప్పడం వలన దీనికి కొంచెం బలం చేకూరింది. అంతేకాకుండా దీంట్లో ఏమైందంటే ఇతను కత్తులు కొనుక్కొచ్చుకున్నప్పుడు ఆ షాపు యజమాని విచారించినప్పుడు నా షాపులో 2వ ముద్దాయి వరప్రసాద్ కత్తులు కొనుక్కుపోయాడు అని చెప్పాడు. దానికి సాక్ష్యాధారం ఏంటంటే సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి. ఆ షాపుకు సీసీ ఫుటేజ్లు ఉండడం వల్ల దాన్ని అన్నీ క్రోడీకరించారు. వాళ్ళు అన్ని డౌన్లోడ్ చేసుకొని కోర్టుకు సబ్మిట్ చేశారు పోలీసు వాళ్ళు. దానివల్ల కొన్నట్లు రుజువు అయింది. తర్వాత అతను ఆ సీసీ ఫుటేజ్లో కూడా 2వ ముద్దాయి ఉన్నట్లు కూడా రుజువైంది. తర్వాత దాంట్లో కత్తులు ఆయన కొన్న కత్తులే
వాళ్ళ దగ్గర స్వాధీనపరచుకోవడం జరిగింది. కాబట్టి సాక్ష్యాధారాలు బలంగా ఉండడం వలన శిక్ష విధించడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి జి ప్రద్వాదేవి గారు సాక్ష్యాధారాలను బలంగా ఉన్నందువలన ఇది ఒకటో ముద్దాయికి రెండో ముద్దాయికి ఉరి శిక్ష, మూడో ముద్దాయికి వచ్చేసి జీవిత ఖైదు విధించడం జరిగింది. మామూలుగా ఏ కేసులో ఉరిశిక్ష అనేది వేయరు, చాలా తక్కువ. అంటే ప్రత్యేక కేసుల్లో మాత్రమే ఉరిశిక్ష వేస్తారు. ఈ కేసును ప్రత్యేక కేసుగా కోర్టు పరిగణలోకి తీసుకొని శిక్ష వేసింది. ఎందుకు వేసింది అంటే 14 రోజుల లోపలనే విచక్షణ రహితంగా చంపినారు, పెళ్ళైన 14 రోజుల లోపల చంపినారు. కాబట్టి ఇది ప్రత్యేక కేసు కింద ట్రీట్ చేయడం జరిగింది కోర్టు. సరే, ఈ ఉరి తీర్పు ప్రస్తుతం ఇప్పుడే జరిగిందా? గతంలో ఎప్పుడన్నా ఏమన్నా జరిగినాయా? మేము వచ్చేసి దాదాపు 30 years నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము. మాకు 30 years నుంచి మేమైతే ఇదే ప్రప్రథము, ఇదే మొదటిసారి. అంతకుముందు మేము రాకముందుకు ఏమైనా జరిగిండొచ్చు కానీ మాకైతే తెలియదు. ఇంకోటి ఇక్కడ దీనికి ఇది వితిన్ 1 year లోపలనే, అంటే మార్చి జరిగింది, ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చింది. 1 year లోపల జరిగింది కాబట్టి కేసు సాక్ష్యాధారాలు కూడా ఏ మిస్గానికి ఆస్కారం లేదు. సాక్ష్యాలు కూడా ముందుకు వచ్చి చెప్పారు. వాళ్ళ సాక్ష్యాధారంగానే పరిగణన తీసుకుంది కాబట్టి కోర్టు ఈ శిక్ష విధించింది. ఇప్పుడు ఏదైనా కేసు సీరియస్ అఫెన్సెస్లో, మర్డర్ కేసు కానీ రేప్ కేసు కానీ ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వకుండా లోపల పెట్టి త్వరగా విచారణ జరిపితే కక్షిదారు అంటే నష్టపోయిన వారికి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వకుండా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలని, మనము బెయిల్ ఇవ్వకుండా ఉండాలంటే సాక్ష్యాధారాలు తొందరగా ప్రవేశపెట్టే బాధ్యత, ఛార్జ్షీటు, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కోర్టుకు సబ్మిట్ చేసే బాధ్యత పోలీసు అధికారులు ఉంటుంది. పోలీసు అధికారులు సక్రమంగా చేస్తే ఏమి ఇబ్బంది. ఒకవేళ వాళ్ళకు 90 days లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదనుకో బెయిల్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. బెయిల్ వచ్చిన ఏంటంటే సాక్ష్యాలను తారుమారు చేయొచ్చు, ప్రలోభ పెట్టవచ్చు, ఏమేమి జరగవచ్చు. కాబట్టి కొంచెం మార్పు వస్తుంది. లోపల నుండి జరిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నా పేరు ప్రకాష్ రెడ్డి, 4th Assistant District Court PP, కర్నూలు. ప్రస్తుతం మార్చి 23వ తేదీ 1వ తేదీ మ్యారేజ్ కావడంతో 13 రోజులకే భర్తనే కాలయముడిగా మారి తల్లిని కూతురిని ఇద్దరిని చంపడం అది పెద్ద చారిత్రకమైన చిత్రం ఏర్పడింది. మనకి ఎప్పుడు లేని కర్నూలు జిల్లాలోని ఇంతవరకు 30 ఏళ్ళుగా ఏ రోజు కూడా ఉరి సిద్ధమైనది లేదు. కానీ వీళ్ళిద్దరికి ముద్దాయిలకి కేసు బలంగా ఉండడం, పోలీసులు, లాయర్లు, సాక్ష్యాలు ఇట్లా బలంగా ఉండడం వల్ల ఈరోజు జడ్జి గారు ఉరి వాళ్ళకి విధించడం అనేది. కర్నూలు నుంచి కుమార్, కెమెరామెన్ చంద్ భాష.